హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. చూడండి, ఈరోజు నేను చెప్పబోయే క్లాసు అంటే ఈ 13, 14 సమ్స్ రెండు కూడా పబ్లిక్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అయిన క్వశ్చన్స్. జాగ్రత్తగా వినండి ఒకసారి. యూజింగ్ మ్యాథమెటికల్ రిడక్షన్ ప్రూవ్ దట్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ n ప్లస్ 2 బై 12. ఓకే, మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసి ఇది ఎలా చేయాలి? ఫస్ట్ ఈ సమ్ము మనం చేయాలంటే ఎంత టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత టర్మ్ ఎలా ఉంటుంది, ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? మీకు ఒక్కసారి ఫార్ములాస్ గుర్తు చేస్తున్నాను. సమ్ ఆఫ్ మనకి ఇంతకు ముందు వస్తాయి సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ n. ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 బై 2. ఇంతకు ముందు క్లాసులో వస్తాయి, మనకి లోయర్ క్లాసులో వస్తాయి. సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 బై 2. అలాగే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ n టర్మ్స్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ n స్క్వేర్. ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. అలాగే సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ n టర్మ్స్ 1 cube, 2 cube, 3 cube plus and so on n cube. Formula n square into n plus 1 whole square by 4. ఈ రెండు సమ్స్ కూడా మ్యాథమెటికల్ ఇండక్షన్ స్టార్టింగ్ లో ఫస్ట్ రెండు సమ్స్ గా నేను చెప్పాను. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ n టర్మ్స్ అంటే ప్రూవ్ దట్ అని ఈ సమ్ చెప్పాను. సేమ్ యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ దట్ అని ఈ సమ్ కూడా చెప్పాను. సరే, ఒక్కసారి ఈ ఫార్ములా గురించి చూద్దాం. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ n టర్మ్స్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ n స్క్వేర్. ఎక్కడైనా కనిపిస్తే మనం ఏం రాసుకోవచ్చు? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 అని రాయొచ్చు. సరే, ఎందుకు అది చెప్తున్నానంటే ఒకసారి చూడండి, మన యంత్రం ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ టర్మ్ ఓన్లీ 1 స్క్వేర్. ఫస్ట్ టర్మ్ ఓన్లీ 1 స్క్వేర్. సెకండ్ టర్మ్ ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. సెకండ్ టర్మ్ వచ్చేసరికి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సెకండ్ అన్నప్పుడు 1 తో పాటుగా 2 కూడా చెప్పాం. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. థర్డ్ టర్మ్ వచ్చేసరికి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. థర్డ్ కి 3 స్క్వేర్ వరకు వచ్చాం, 1 నుంచి స్టార్ట్ అయ్యి. అలాగే ఫోర్త్ టర్మ్ ఏమవుతుందంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. మరి ఫోర్త్ టర్మ్ అంటే 1 నుంచి 4 స్క్వేర్ వరకు రాసాం ప్లస్. మరి ఎంత టర్మ్ ఏమవుతుంది? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ n స్క్వేర్. కాబట్టి మన ఎంత టర్మ్ tn ఇజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్. చూడండి, ఫస్ట్ టర్మ్ ఓన్లీ 1 స్క్వేర్. సెకండ్ టర్మ్ వచ్చేసరికి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. థర్డ్ టర్మ్ వచ్చేసరికి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఎంత టర్మ్ వచ్చేసరికి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ n స్క్వేర్. ఇలా అండ్ సో ఆన్ రూపంలో మనకి ఎంత టర్మ్ ఉన్నప్పుడు సమ్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీనికి ఫార్ములా 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ n స్క్వేర్. ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. అంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఇది మన ఎంత టర్మ్ అన్నమాట. సో ఫైనల్ గా మన యొక్క ఎంత టర్మ్, ఈ సమ్ యొక్క ఎంత టర్మ్ ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఓకే, ఇప్పుడు లెట్ s of n be the given statement. S of n is congruent to ఇచ్చిన సమ్ నోట్ చేసి ఇక్కడ nth టర్మ్ ప్లేస్ లో n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 రాసి టోటల్ ఈ టర్మ్ ని s of n గా, ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని s of n గా కన్సిడర్ చేసుకుంటాను. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్
అప్ టు n టర్మ్స్ అన్నాం అంటే ఎంత టర్మ్ ఇది ఎంత n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 is equal to n into n plus 1 whole square into n plus 2 by 12. Okay, case 1. Put n is equal to 1. Put n is equal to 1. LHS equal to LHS ఏమవుతుంది nth టర్మ్ లో n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే n ప్లేస్ లో 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 1 బై 6 అంటే 1 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 2 ఇంటూ 2 1 2 2 ప్లస్ 1 3 బై 6 అంటే 6 బై 6 క్యాన్సిల్ అయితే 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి LHS వాల్యూ 1 వచ్చింది. ఇక ఫస్ట్ టర్మ్ ఏముంది 1 స్క్వేర్ అంటే 1 కదా. ఏం చెప్పాను LHS వాల్యూ RHS వాల్యూ కూడా ఎప్పుడూ కూడా ఫస్ట్ టర్మ్ ఎంత ఉంటే అది రావాలి మనకి. ఇప్పుడు RHS ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ n ప్లేస్ లో 1 పెట్టాలి. సో 1 ఇంటూ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 2 బై 12 అంటే 1 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 2 స్క్వేర్ 1 ప్లస్ 2 అంటే 3 బై 12 అంటే 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 3 బై 12 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 12 బై 12 సో 1 therefore LHS ఈక్వల్ టు RHS అంటే LHS వాల్యూ RHS వాల్యూ ఒకటే అయితే రాస్తాం ఇంప్లైస్ S of 1 is true. Case 2. Let S of K is true. S of K అంటే n ప్లేస్ లో K వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో S of K is congruent to 1 square plus 1 square plus 2 square plus 1 square plus 2 square plus 3 square plus and so on plus k into k plus 1 into 2k plus 1 by 6 is equal to k into k plus 1 whole square into k plus 2 by 12. Equation 1. Okay, next adding on both sides. Adding on both sides. Case 3. ఒక స్పెసిఫిక్ టర్మ్ ని మనం ఈక్వేషన్ మనకి బోత్ సైడ్ కూడా యాడ్ చేయాలి. ఏంటది ఎలా వస్తుంది ఎంత టర్మ్ లో k ఉన్న ప్లేస్ లో k ప్లస్ 1 పెట్టి సింప్లిఫై చేస్తే వచ్చే వాల్యూని మనం ఈక్వేషన్ మనకి బోత్ సైడ్ కూడా యాడ్ చేయాలి. సో యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఓకే ఎంత టర్మ్ ఇది కదా n ప్లేస్ లో k అది k ప్లేస్ లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే k ప్లస్ 1 ఇంటూ k plus 1 plus 1 into 2 of k1 place లో మళ్ళీ k plus 1 plus 1 by 6 so that is equal to k plus 1 into k plus 1 plus 1 value 2 into 2k plus 2 plus 1 by 6 that is equal to k plus 1 into k plus 2 into 2k plus 3 by 6. సో ఈ టర్మ్ మనం ఈక్వేషన్ 1 కి బోత్ సైడ్ కూడా యాడ్ చేయాలి. ఓకే
ఈక్వేషన్ 1 ఇంప్లైస్ అప్పుడు ఏమవుతుంది 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ k into k plus 1 into 2k plus 1 by 6 ప్లస్ ఈ టర్మ్ యాడ్ చేయాలి ఎంత k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3 బై 6 దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఈ టర్మ్ ని యాడ్ చేస్తున్నాం సో రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ఏముంది k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 2 బై 12 ప్లస్ ఈ టర్మ్ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3 బై 6 సో ఈ టర్మ్ మనం బోత్ సైడ్ కూడా యాడ్ చేసాం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఏమి రావాలి RHS లో k ఉన్న ప్లేస్ లో k ప్లస్ 1 వాల్యూ ఆన్సర్ గా రావాలి సరే చూద్దాం 12 కి 6 కి LCM 12 టేబుల్ 12 లో 1 టైం పోతుంది సో 1 తో మల్టిప్లై చేయాలి 1 తో మల్టిప్లై చేస్తే k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 2 ప్లస్ 6 టేబుల్ 12 లో 2 టైమ్స్ క్యాన్సిల్ సో 2 తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3 ఎల్సిఎం చేయగానే మనం చేయాల్సిన పని ఏంటంటే ప్లస్ అటు ఇటు కూడా ఏమైనా కామన్ వస్తున్నాయేమో చూడాలి చూడండి ఇక్కడ k ప్లస్ 1 k ప్లస్ 2 కామన్ తీస్తున్నాను సో k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 కామన్ తీస్తే రిమైనింగ్ టర్మ్స్ ఇక్కడ ఏమున్నాయి k ఇంటూ k ప్లస్ 1 k ప్లస్ 1 హోల్ స్క్వేర్ నుంచి k ప్లస్ 1 కామన్ తీసాను కాబట్టి రిమైనింగ్ ఏముంది మనకి k ఇంటూ k ప్లస్ 1 ప్లస్ ఇక్కడ k ప్లస్ 1 k ప్లస్ 2 కామన్ తీస్తే 2 ఇంటూ 2k ప్లస్ 3 2 ఇంటూ 2k ప్లస్ 3 బై 12 సో దట్ ఈస్ ఈక్వల్ టు k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ k ఇంటూ k స్క్వేర్ k ఇంటూ 1 k 2 ఇంటూ 2k 4k 2 ఇంటూ 3 6 by 12 that is equal to k plus 1 into k plus 2 into k square plus 5k 4k plus k 5k plus 6 by 12 చివరి రెండు మల్టిప్లై చేస్తే 6 6 కి ఫ్యాక్టర్స్ అంటే మనం మల్టిప్లై చేస్తే 6 రావాలి యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మిడిల్ లో ఉన్న వాల్యూ రావాలి 2 3s are 6 2 plus 3 5 సో మనం ఈ 5k ని 2k plus 3k గా రాస్తాం దట్ ఈస్ ఈక్వల్ టు k plus 1 into k plus 2 into k square 5k ని ఎలా రాయించాను 2k plus 3k గా రాసుకోవచ్చు 2k plus 3k plus 6 by 12 that is equal to k plus 1 into k plus 2 into ఈ రెండు టర్మ్స్ లోని కూడా k కామన్ తీస్తున్నాను k కామన్ తీస్తే k plus 2 నెక్స్ట్ రెండు టర్మ్స్ లోని కూడా 3 కామన్ తీస్తున్నాను k plus 2 by 12 that is equal to k plus 1 into k plus 2 into ఈ రెండు టర్మ్స్ లోని కూడా k plus 2 కామన్ తీస్తున్నాను ఇంకా k plus 3 by 12 that is equal to k plus 1 into k plus 2 2 times ఉంది కాబట్టి k plus 2 whole square into k plus 3 by 12 last and final step k plus 1 into 2 ని 1 plus 1 గా రాస్తున్నాను సో k plus 1 plus 1
హోల్ స్క్వేర్. k ప్లస్ 1 సెపరేట్ గా బ్రాకెట్ లో పెడుతున్నా. 3 ని 1 ప్లస్ 2 గా రాస్తున్నాను. మళ్ళీ k ప్లస్ 1 సెపరేట్ గా ఒక బ్రాకెట్ లో పెట్టి బై 12. చూడండి ఈక్వేషన్ 1 లో RHS లో k ఉన్న ప్లేస్ లో k ప్లస్ 1 ఉంది. k ప్లస్ 1 k ప్లస్ 1 హోల్ స్క్వేర్. k ప్లేస్ లో k ప్లస్ 1 పెడితే k ప్లస్ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్. k ప్లస్ 1 ప్లస్ 2 బై 12. సో దాని మీనింగ్ s ఆఫ్ k ప్లస్ 1 ఈస్ ట్రూ. హెన్స్ ఫైనైట్ mathematical induction is proved. దాంతో ఈ సమ్ కూడా కంప్లీట్. నెక్స్ట్ సమ్ చూడమ్మా. ఇది కూడా ఇంతకు ముందు సమ్ లాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఈ క్వశ్చన్ కూడానే. కాబట్టి ఇది కూడా చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ ఇంతకు ముందు చెప్పిన ఫార్ములాలో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఒక ఫార్ములా చెప్పాను, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6n. అలాగే మీకు మ్యాథమెటికల్ రిలేషన్ స్టార్టింగ్ క్లాస్ లో ఈ సమ్ చెప్పాను చూడండి. 1 క్యూబ్ ప్లస్ సెకండ్ సమ్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ n క్యూబ్ ఫార్ములా n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఓకే, ఒకసారి మన సమ్ ఎలా ఉందో చూడండి. న్యూమరేటర్ డినామినేటర్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో న్యూమరేటర్ లో ఏముందో చూద్దాం. ఫస్ట్ టర్మ్ కి 1 క్యూబ్ ఉంది. ఇక్కడ మనం ఎంత టర్మ్ రాస్తున్నాను, tn ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ కి ఏముంది 1 క్యూబ్, సెకండ్ టర్మ్ కి 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్, థర్డ్ టర్మ్ కి 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. సరిగ్గా అబ్జర్వ్ చేయండి. సెకండ్ టర్మ్ అంటే 1 తో పాటుగా 2, 1 ప్లస్ 2. థర్డ్ అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3, అది క్యూబ్లు ఉన్నాయి. సో అలాగే మన ఎంత టర్మ్ ఏమవుతుందంటే 1 క్యూబ్, న్యూమరేటర్ గురించి మాట్లాడుతున్నాం, 2 క్యూబ్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ n క్యూబ్ బై న్యూమరేటర్ వరకు అయింది. డినామినేటర్ ఓన్లీ 1 ప్లస్ 3, 1 ప్లస్ 3 ప్లస్ 5 అంటే ఆడ్ నెంబర్స్ మాత్రమే యాడ్ చేసుకుంటే వెళ్తున్నాం. 1 సెకండ్ టర్మ్ వచ్చేసరికి 1 ప్లస్ 3, థర్డ్ టర్మ్ వచ్చేసరికి 1 ప్లస్ 3 ప్లస్ 5. అలాగే ఎంత టర్మ్ ఏమవుతుందంటే 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ 2n మైనస్ 1. ఎందుకంటే 2n అనేది ఈవెన్ నెంబర్, 2n మైనస్ 1. ఎందుకంటే ఇదే ఎలా అని చెప్పగలిగారంటే ఫస్ట్ n ప్లేస్ లో 1 పెట్టు, 2n మైనస్ 1 అంటే 1 మాత్రమే వస్తుంది. n ప్లేస్ లో 2 పెడితే 3 వరకు వస్తాం. 2 to the 4 మైనస్ 1 అంటే 3 వరకు. అంటే n ప్లేస్ ఎంత పెడితే ఆ టర్మ్ వరకు వస్తాం. 2 పెడితే సెకండ్ టర్మ్ వరకు వస్తాం. 1 తో పాటుగా 3. ఆ విధంగా 3 పెట్టు, 2 3s 6 మైనస్ 1 5 వరకు వస్తాం. సో ఇది ఓకే. అంటే tn ఇజ్ ఈక్వల్ టు మనం చెప్పిన ఫార్ములా ప్రకారం ఇంతకు ముందు చెప్పాను 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ n క్యూబ్ ఫార్ములా n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఇది న్యూమరేటర్. బై డినామినేటర్ లో దీనికి కూడా ఒక ఫార్ములా 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ 2n మైనస్ 1 కి n స్క్వేర్. న్యూమరేటర్ లో ఫ్రాక్షన్ ఉంటే డినామినేటర్ కి వెళ్తుంది. సో tn ఇజ్ ఈక్వల్ టు n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4n స్క్వేర్. మనకి రెండు క్యాన్సిల్. దేర్ ఫోర్ tn ఇజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. సో మనకి ఎంత టర్మ్ ఏమవుతుందంటే ఈ సమ్మకి n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఇది రాగానే మనం లెట్ s ఆఫ్ n బి ద గివెన్ స్టేట్మెంట్. s ఆఫ్ n బి ద గివెన్ స్టేట్మెంట్. s ఆఫ్ n is congruent to 1 cube by 1 plus 1 cube plus 2 cube by 1 plus 3 plus 1 cube plus 2 cube plus 3 cube by 1 plus 3 plus 5 plus and so on. ఎంత టర్మ్ ప్లేస్ లో ఇది రాయాలి. n plus 1 whole square by 4 is equal to n by 24 into 2n square plus 9n plus 13. Next case 1.
n is equal to 1. LHS equal to n ప్లేస్ లో 1 పెట్టాలి. అంటే ఎక్కడ nth టర్మ్ లో nth టర్మ్ ఇది n ప్లేస్ లో 1 పెడితే 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 అంటే 2 స్క్వేర్ బై 4 4 బై 4 1 టైం క్యాన్సిల్. సో LHS వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 1 వచ్చింది. ఇప్పుడు అలాగే RHS లో కూడా n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. RHS ఈక్వల్ టు n ప్లేస్ లో 1 పెడితే 1 by 24 into 2 into 1 square plus 9 into 1 plus 13, that is equal to 1 by 24 into 2 into 1 square into 2 plus 9 into 1 9 plus 13. So that is equal to 1 by 24 into 9 plus 2 11 11 plus 13 24. So 24 cancel, that is equal to 1. చూడండి LHS value 1, RHS value కూడా 1 వచ్చింది. Therefore LHS equal to RHS. That implies S of 1 is true. Case 2. Let S of k is true. Case 2. Let S of k is true. వెంటనే n ప్లేస్ లో k సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ ఇందులో. దీనికి ఈక్వేషన్ 1 అని పేరు పెడదాం. ఓకే, S of k is congruent to ఎంతంటే 1 cube by 1 plus 1 cube plus 2 cube by 1 plus 3 plus 1 cube plus 2 cube plus 3 cube by 1 plus 3 plus 5 plus and so on plus n ప్లేస్ లో k పెడితే k plus 1 whole square by 4 is equal to k by 24 into 2k square plus 9k plus 13. Equation 1. Case 3. Adding on both sides. Adding on both sides. nth టర్మ్ లో k ఉన్న ప్లేస్ లో k plus 1 పెట్టాలి. సో k plus 1 plus 1. k ప్లేస్ లో మాత్రమే k plus 1 రాశాను. k plus 1 plus 1 whole square by 4 అంటే that is equal to k plus 2 whole square by 4. సో ఈ స్పెసిఫిక్ టర్మ్ మనం ఈక్వేషన్ 1 కి బోత్ సైడ్ కూడా యాడ్ చేయాలి. ఓకే, చూడండి నెక్స్ట్ ఈక్వేషన్ 1 implies 1 cube by 1 plus 1 cube plus 2 cube by 1 plus 3 plus 1 cube plus 2 cube plus 3 cube by 1 plus 3 plus 5 plus and so on. ఎంత టర్మ్ ఏముంది ఇక్కడ? k plus 1 whole square by 4 ప్లస్ ఈ టర్మ్ యాడ్ చేయాలి. ఎంత? k plus 2 whole square by 4. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ కూడా k plus 2 whole square by 4 టర్మ్ ని యాడ్ చేస్తున్నాను. ఎంత ఉంది? k by 24 into 2k square plus 9k plus 13 plus k plus 2 whole square by 4. ఓకే, 24 కి 4 కి LCM చూద్దాం. 24 కి 4 కి LCM 24. 24 టేబుల్ 24 లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో 1 తో న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. ఇదంతా న్యూమరేటర్. సో 1 తో మల్టిప్లై చేస్తే సేమ్ టర్మ్ వస్తుంది.
k ఇంటూ 2k స్క్వేర్ ప్లస్ 9k ప్లస్ 13 ప్లస్ 4 టేబుల్ 24 లో 6 టైమ్స్ క్యాన్సిల్. సో 6 తో మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ అంటే 6 ఇంటూ k ప్లస్ 2 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం అయిన తర్వాత కామన్ ఏమైనా వస్తున్నాయేమో చెక్ చేయమన్నాం. సో కామన్ ఏమీ రావట్లేదు మనకి. సో k తో ఈ 3 టర్మ్స్ ని మల్టిప్లై చేయాలి. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసి 6 తో మల్టిప్లై చేయాలి. k ఇంటూ 2k స్క్వేర్ 2k క్యూబ్ ప్లస్ k ఇంటూ 9k స్క్వేర్ 13 ఇంటూ k 13k ప్లస్ 6 ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే a స్క్వేర్ అంటే k స్క్వేర్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2ab 2 2s are 4k by 24 that is equal to 2k cube plus 9k square plus 13k plus 6 into k square 6k square 6 into 4 24 plus 6 into 4k 24k by 24. Similar terms అని యాడ్ చేద్దాం. ఓన్లీ క్యూబ్ ఇది ఒకటే ఉంది. 2k క్యూబ్ ప్లస్ 9k స్క్వేర్ ప్లస్ 6k స్క్వేర్ 15k స్క్వేర్ ప్లస్ 13k ప్లస్ 24k 37k ప్లస్ 24 by 24. ఓకే, ఇక్కడ మనకి క్యూబుల్లో ఈక్వేషన్ వచ్చింది. క్యూబుల్లో ఉన్న ఈక్వేషన్ ని జనరల్ గా స్క్వేర్ లో ఉన్న ఈక్వేషన్ కోసం మనం ఏం చేస్తాం, ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. మరి క్యూబుల్లో ఉన్న ఈక్వేషన్ కి స్క్వేర్ లో తీసుకురావాలంటే సింథటిక్ డివిజన్ మెథడ్ యూజ్ చేయాలి. అది ఎలాగా జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇప్పుడు ఖచ్చితంగా 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. దీనికి -1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. దీనికి కావాలంటే చూడండి, k ప్లేస్ లో -1 పెడితే 0 వస్తుంది రా. చూడండి 0 వస్తే -1 అనేది ఒక ఫ్యాక్టర్ అని అర్థం అనమాట. చూడండి 2 ఇంటూ -1 హోల్ క్యూబ్ అంటే -2 15 ఇంటూ -1 హోల్ స్క్వేర్ అంటే k ప్లస్ లో -1 పెట్టండి. చూడండి 2 ఇంటూ -1 హోల్ క్యూబ్ 15 ఇంటూ -1 హోల్ స్క్వేర్ 37 ఇంటూ -1 ప్లస్ 24 అంటే 2 ఇంటూ -1 15 ఇంటూ -1 హోల్ స్క్వేర్ అంటే +1 -37 ప్లస్ 24 -2 ప్లస్ 15 -37 ప్లస్ 24 రెండు మైనస్లు యాడ్ చేస్తే -39 ఈ రెండు యాడ్ చేస్తే 39. సో క్యాన్సిల్ అయ్యి 0 వస్తుంది. అంటే k ప్లేస్ లో -1 పెడితే మనకి ఆన్సర్ ఫైనల్ గా 0 వచ్చింది. అంటే దాని మీనింగ్ ఈ ఈక్వేషన్ కి k ఈజ్ ఈక్వల్ టు -1 అనేది ఒక రూట్ అవుతుంది అని అర్థం. అంటే ఒక రూట్ మనకు దొరికినప్పుడు నేను ఇప్పుడు చేసే ప్రాసెస్ ద్వారా రిమైనింగ్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూడండి ఒకసారి. అంతే సింథటిక్ డివిజన్ మెథడ్ అప్లై చేయొచ్చు. ఒక రూట్ దొరికితే మనం సింథటిక్ డివిజన్ మెథడ్ అప్లై చేయొచ్చు. ఎలా చేయాలి జాగ్రత్తగా చూడమా. స్టార్టింగ్ మనం ఇక్కడ కోఎఫిషియెంట్స్ మాత్రమే రాసుకోవాలి. 2 15 37 24 ఆ కోఎఫిషియెంట్స్ మాత్రమే రాసుకోవాలి. 2 15 37 24. సింథటిక్ డివిజన్ మెథడ్ లో స్టార్టింగ్ ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సెకండ్ ఇయర్ లో థియరీ ఆఫ్ ఈక్వేషన్ అనే చాప్టర్ లో మనకి నెంబర్ ఆఫ్ సమ్స్ వస్తాయి. జాగ్రత్తగా చూడండి. ప్రజెంట్ ఇక్కడ మనకి ఈ చాప్టర్ లో ఇది, నెక్స్ట్ సమ్ లో కూడా యూజ్ చేస్తాం. ఇది స్టార్టింగ్ ఏం చేయాలంటే కోఎఫిషియెంట్స్ రాశాను 2 15 37 24. స్టార్టింగ్ ఇక్కడ 0 పెట్టుకోవాలి. k ఈక్వల్ టు -1 ఒక ఫ్యాక్టర్ అవుతుంది ఇంతకు ముందే నేను చెప్పాను. సరే యాడ్ చేయండి 2. ఈ వచ్చిన ఆన్సర్ తో ఈ ముందు వాల్యూను మల్టిప్లై చేయాలి. అంటే 2 ఇంటూ -1 -2 నెక్స్ట్ లైన్ లో రాసుకోవాలి. మళ్ళీ ప్లస్ మైనస్ ఉంటే మైనస్ చేయాలి. 15 లోంచి 2 మైనస్ చేస్తే 13. ఇంతకు ముందులా ఈ 13 తో అంటే ఈ వచ్చిన ఆన్సర్ తో మళ్ళీ ఈ వాల్యూ మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకోవాలి. 13 ఇంటూ -1 -13. ప్లస్ తో మైనస్ ఉంటే మైనస్ చేయాలి. 7 - 3 4 3 - 1 2. వచ్చిన ఆన్సర్ తో ఈ -1 మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. సో 24 ఇంటూ -1
-24. సో క్యాన్సిల్ 0. అంటే 0 వచ్చింది కాబట్టి -1 అనేది ఈ ఈక్వేషన్ కి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, క్యూబుల్లో ఉన్న టర్మ్ లో ఒక టర్మ్ 0 అయిపోయింది. అంటే క్యూబుల్లో ఉన్న టర్మ్ లో ఒక టర్మ్ 0 అయిపోయింది అంటే ఇది స్క్వేర్ లో ఉన్న ఈక్వేషన్ అవుతుంది అనమాట. అంటే దీన్ని k స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి. k స్క్వేర్, k కాన్స్టెంట్. k స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి, k తో మల్టిప్లై చేయాలి, కాన్స్టెంట్. ఎందుకంటే స్టార్టింగ్ k క్యూబ్, k స్క్వేర్, k కాన్స్టెంట్. దీనికి ఫ్యాక్టర్స్ సింథటిక్ డివిజన్ మీద అప్లై చేయగానే ఒక టర్మ్ 0 అయింది కాబట్టి రిమైనింగ్ టర్మ్స్ అని k స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి, k తో మల్టిప్లై చేయాలి, కాన్స్టెంట్. ఈ -1 వస్తే ఏమవుతుంది? +1. అంటే మన ఈక్వేషన్ ఏమవుతుందంటే k +1 ఇంటూ -1 వస్తే +1. దీంతో మనకి ఎంత? 2k స్క్వేర్ ప్లస్ 13k ప్లస్ 24. కాకపోతే మళ్ళీ రెండు మల్టిప్లై చేసి చూడండి, ఈ టర్మ్ వస్తుంది మనకి ఫైనల్ గా. మళ్ళీ k తో ఇవన్నీ మల్టిప్లై చేసి 1 తో ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఈ టర్మ్ వస్తుంది. మరి దీన్ని రెండు కింద ఎలా విడగొట్టాలి అంటే సింథటిక్ డివిజన్ మెథడ్ అప్లై చేసి చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ కోఎఫిషియెంట్స్ రాసుకోవాలి. 2, 15, 37, 24. k is equal to -1 ఖచ్చితంగా ఫ్యాక్టర్ ఎలా అవుతుందంటే మనం ఆన్సర్ k + 1 ఇంటూ అని ప్రూవ్ చేయాలి. అంటే k is equal to -1. ఆ విధంగా మీరు ఆలోచించినా సరిపోతుంది. k equal to -1. స్టార్టింగ్ 0 పెట్టుకోవాలి, యాడ్ చేయండి. 2 ఇంటూ -1 -2. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 15 - 2 13. 13 ఇంటూ -1 -13. నెక్స్ట్ లైన్ లో రాసుకోవాలి. 37 - 13 24. 24 ఇంటూ -1 -24. క్యాన్సిల్ 0. -1 వస్తే +1, k + 1 ఇంటూ 2k స్క్వేర్ ప్లస్ 13k ప్లస్ 24. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం k + 1 ఇంటూ 2k స్క్వేర్ ప్లస్ 13k ప్లస్ 24 బై 24. దట్ ఈస్ ఈక్వల్ టు k + 1 ఇంటూ 2k స్క్వేర్ ప్లస్ 13k నేను 4k ప్లస్ 9k అని రాస్తున్నాను. 4k ప్లస్ 9k 13k కదా. అలాగే 24 ని 4 ప్లస్ 9 ప్లస్ 13 చూడండి. కావాలి 13 ప్లస్ 9 ఎంతంటే సారీ 1. ఇప్పుడు చూడండి 30 ఎంత? 9 ప్లస్ 1 10. అంటే 1 కూడా 2 కింద రాస్తే కరెక్ట్గా సరిపోతుంది. 2 కింద. ఇప్పుడు చూడమ్మా 13 ప్లస్ 9 ఎంత? 22. 22 ప్లస్ 2 24. అంటే ఇక్కడ 9 ఉండడం వలన 9 13 ఉండడం వలన 9 13 పోను ఇంకా 24 లో ఎంత ఉంది బ్యాలెన్స్? 2. కాబట్టి 24 ఎలా రాసుకోవాలి? నేను RHS చూసుకుని రాసుకున్నాను. 9 ఆఫ్ k + 1 రావాలి మన ఆన్సర్. అంటే 9k + 9 ఉండాలి ప్లస్ 13. మన ఆన్సర్ ఏం రావాలి ఇక్కడ? 9 ఆఫ్ k + 1 ప్లస్ 13. అంటే 9k + 9 ప్లస్ 13. అంటే 9 13 ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి 24 లో 9 13 సెపరేట్ చేస్తే ఇంక రిమైనింగ్ ఎంత ఉంది బ్యాలెన్స్? 2 ఉంది. కాబట్టి ఆ విధంగా చూసి రాసానమాట. 24 ని 2 ప్లస్ 9 ప్లస్ 13 గా సెపరేట్ చేశాను బై 24. ఇంకా ఫైనల్ గా దట్ ఈస్ ఈక్వల్ టు k + 1 ఇంటూ 2k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 2 ఒక బ్రాకెట్ లో పెట్టుకున్నాను. ప్లస్ 4k ప్లస్ 2. నెక్స్ట్ 9k ప్లస్ 9 ఒక బ్రాకెట్ లో పెట్టుకున్నాను. 9k ప్లస్ 9 ప్లస్ 13 బై 24. టోటల్ గా 24 అన్నా ఒక ఇక్కడ ఓన్లీ డినామినేటర్ రాసినా ఏదైనా ఒకటే. సో దట్ ఈస్ ఈక్వల్ టు k + 1 బై 24 ఇంటూ ఈ 3 టర్మ్స్ లో 2 కామన్ తీస్తున్నాను. k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 1. ఈ 2 టర్మ్స్ లో 9 కామన్ తీస్తున్నాను. k + 1 ప్లస్ 13. దట్ ఈస్ ఈక్వల్ టు k + 1 బై 24 ఇంటూ 2 ఆఫ్ దీని వాల్యూ చూడండి ఒకసారి. k + 1 హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి. k స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 1. అంటే దీని ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు? k + 1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ 2 ఆఫ్ k + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 9 ఆఫ్ k + 1 ప్లస్ 13. చూడండి ఒకసారి. ఈక్వేషన్ 1 లో RHS లో k ప్లేస్ లో k + 1 వచ్చింది.
k ఉంది k plus 1 by 24 2 of k square అంటే k plus 1 whole square plus 9 of k plus 1 plus 13. సో దాని మీనింగ్ ఏంటి? s of k plus 1 is true. S of k plus 1 is true. Hence, finite mathematical induction is proved. ఈ మోడల్లో లాస్ట్ సమ్ చూడడం ఒకసారి. దీనికి కూడా మనకి ఎంత టర్మ్ ఇవ్వలేదు వాడు. సో ఫస్ట్ ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ టర్మ్స్ ఫస్ట్ టర్మ్స్ 2, 3, అంటే అన్నిటిలోని ఫస్ట్ టర్మ్స్ రాస్తున్నాం. 2, 3, 4, and so on. A is equal to 2. D is equal to difference 3 minus 2 అంటే 1. మనకి ఎంత టర్మ్ ఫార్ములా ఏపీ ఇది. సేమ్ డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ ఉంటే దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. సో ఎంత టర్మ్ ఫార్ములా A plus n minus 1 into D. That is equal to 2 plus n minus 1 into 1. అంటే 2 plus n minus 1 అంటే n 2 minus 1 plus 1. So n plus 1. Next second terms. Second terms 3, 4, 5 and so on. 3, 4, 5 and so on. A is equal to 3. D is equal to 4 minus 3, 1. Tn is equal to A plus n minus 1 into D. 3 plus n minus 1 into 1. 3 plus n minus 1. n 3 minus 1 plus 2. మనకి అన్ని టర్మ్స్ ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ లోపల 2 టర్మ్స్ యొక్క ప్రొడక్ట్ గా ఉన్నాయి. సో ఫస్ట్ టర్మ్స్ యొక్క ఎంత టర్మ్ ఇది, సెకండ్ టర్మ్స్ యొక్క ఎంత టర్మ్ ఇది. మన ఎంత టర్మ్ ఎలా ఉంటుందంటే ఈ రెండు యొక్క ప్రొడక్ట్ రూపంలో ఉంటుంది. అంటే therefore Tn is equal to n plus 1 into n plus 2. ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయగానే ఈ ఇచ్చిన స్టేట్మెంట్ s of n గా కన్సిడర్ చేసుకోవాలి. Let s of n be the given statement. S of n be the given statement. వెంటనే s of n is congruent to 2 into 3 plus 3 into 4 plus 4 into 5 plus and so on. ఎంత టర్మ్ ప్లేస్ లో n plus 1 into n plus 2. That is equal to n into n square plus 6n plus 11 by 3. Case 1. Put n is equal to 1. Put n is equal to 1. LHS equal to అంటే ఎంత టర్మ్ ప్లేస్ లో n ఉన్న ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1 plus 1 into 1 plus 2. That is equal to 1 plus 1 into 2 into 3. That is equal to 6. చూడండి ఫస్ట్ టర్మ్ 2 3s are 6. నెక్స్ట్ RHS equal to n ఉన్న ప్లేస్ లో 1 పెట్టాలి. సో 1 into 1 square plus 6 into 1 plus 11 by 6. 1 into 1 square అంటే 1 plus 6 plus 11 by 6. 11 plus 6 17. 17 plus 1 18 by 6. సారీ ఇక్కడ మనకి ఏముంది RHS లో 3 ఉంది 3 కాబట్టి ఏమవుతుంది 3 టేబుల్ 18 లో 6 టైమ్స్ క్యాన్సిల్. సో LHS వాల్యూ 6 వచ్చింది, RHS వాల్యూ కూడా 6 వచ్చింది. Therefore LHS equal to RHS. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎంప్లాయిస్ S of 1 is true. దాంతో మనకి కేస్ 1 కంప్లీట్ అయింది. కేస్ 2. Let S of k is true. అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ లో n ఉన్న ప్లేస్ లో k ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది S of k is congruent to
2 into 3 plus 3 into 4 plus 4 into 5 plus and so on. K plus 1 into K plus 2. K plus 1 into K plus 2. That is equal to K into K square plus 6K plus 11 by 3. Next to case 3. Adding on both sides. Adding on both sides. అంటే ఒక స్పెసిఫిక్ టర్మ్ ని మనం బోత్ సైడ్ కూడా ఈక్వేషన్ 1 కి బోత్ సైడ్ కూడా యాడ్ చేయాలి. అదేంటి? nth టర్మ్ లో ఈక్వేషన్ 1 లో nth టర్మ్ లో k ఉన్న ప్లేస్ లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయగా వచ్చిన టర్మ్ ని మనం బోత్ సైడ్ కూడా యాడ్ చేయాలి. ఏమొస్తుందో చూద్దాం. k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 2. సో k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3. ఈ టర్మ్ ను మనం ఈక్వేషన్ 1 కి బోత్ సైడ్ కూడా యాడ్ చేయాలి. సో ఈక్వేషన్ 1 ఇంప్లైస్ 2 into 3 plus 3 into 4 plus 4 into 5 plus and so on. K plus 1 into K plus 2 plus ఈ టర్ము K plus 2 into K plus 3. That is equal to K into K square plus 6K plus 11 by 3 plus K plus 2 into K plus 3. ఇలా ఏమి లేకపోతే by 1. ఓకే, 3 కి 1 కి LCM 3. 3 టేబుల్ 3 లో 1 టైం క్యాన్సిల్. సో 1 తో మల్టిప్లై చేస్తే K into K square plus 6K plus 11. 1 టేబుల్ 3 లో 3 టైమ్స్ క్యాన్సిల్. సో 3 తో మల్టిప్లై చేస్తే 3 ఆఫ్ K plus 2 into K plus 3. K తో ఈ 3 టర్మ్స్ ని మల్టిప్లై చేయాలి. K into K square K cube plus K into 6K 6K square plus K into 11 11K plus 3 of K తో ఈ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేస్తున్నాం. K into K K square K into 3 3K 2 into K 2K 2 into 3 6. K తో ఫస్ట్ K ని 3 ని మల్టిప్లై చేశాను. 2 తో K ని 3 ని మల్టిప్లై చేశాను by 3. That is equal to K cube plus 6K square plus 11K plus 3 into K square 3K square plus 3 into 3 9K 3 into 2 6K 3 into 6 18 by 3. ఇప్పుడు సిమిలర్ టర్మ్స్ అన్ని కూడా మనం యాడ్ చేద్దాం. That is equal to K cube plus 6K square plus 3K square 9K square plus 11K plus 9K 20K 20 plus 6 26K plus final గా 18 by 3. ఇంతకు ముందులాగే K is equal to -1 అనేది ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. అంతకు ముందు సమయంలో ఎలా చెప్పానో K ప్లేస్ లో -1 పెడితే 0 వస్తుంది. అంటే K is equal to -1 అంటే -1 అనేది ఈ ఈక్వేషన్ ఒక రూట్ అవుతుంది. ఒక రూట్ దొరకగానే సింథటిక్ డివిజన్ మెథడ్ అప్లై చేయాలి అని చెప్పాను. ఎలాగా? K is equal to -1. K is equal to -1 తీసుకుంటే కోఎఫిషియెంట్స్ రాసుకోవాలి. 1 9 26 18. ఇది మళ్ళీ ఒకసారి తర్వాత ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. 0 సబ్ చేయాలి ఫస్ట్. 1 plus 0 1. 1 into -1 -1 అంటే వచ్చిన ఆన్సర్ తో -1 మల్టిప్లై చేసి నెక్స్ట్ స్టెప్ లో రాయాలి.
9 మైనస్ 1 ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే మైనస్ చేయాలి. 9 మైనస్ 1 8. 8 ఇంటూ మైనస్ 1 మైనస్ 8. 26 మైనస్ 8 18. 18 ఇంటూ మైనస్ 1 మైనస్ 18 అది ఇక్కడ రాయాలి. సో 18 మైనస్ 18 క్యాన్సిల్ 0. అంటే ఇది ఎలా మారుతుందో చెప్పాను. k ప్లస్ 1 ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ k స్క్వేర్ తోని k తోని మల్టిప్లై చేయాలి. k స్క్వేర్ ప్లస్ 8k ప్లస్ 18. సో ఈ రెండు మళ్ళీ మల్టిప్లై చేస్తే ఈ టర్మ్ వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ టోటల్ టర్మ్ ఎలా రాస్తున్నాను, ఈ రెండు యొక్క ప్రొడక్ట్ గా రాసుకోవాలి. ఎంత k ప్లస్ 1 ఇంటూ k స్క్వేర్ ప్లస్ 8k ప్లస్ 18 బై 3. దట్ ఈస్ ఈక్వల్ టు k ప్లస్ 1 ఇంటూ k స్క్వేర్ ప్లస్ 8k ని 2k ప్లస్ 6k గా రాశాను. నెక్స్ట్ 18 ని 6 ప్లస్ 11 11 ప్లస్ 6 17 ప్లస్ 1 గా రాసుకున్నాను. ఇంతకు ముందు నేను చెప్పాను ఆడి 6 ఉంది 11 ఉంది. సో 6 ప్లస్ 11 ప్లస్ రిమైనింగ్ ఎంత ఉంది 1 ఉంది మనకి 18 లో బై 3. దట్ ఈస్ ఈక్వల్ టు అంటే నేను RHS చూసుకుని రాస్తున్నా. k స్క్వేర్ 2k 1 ఒక బ్రాకెట్ లో పెడుతున్నా. k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 1 ప్లస్ ఈ రెండు టర్మ్స్ లో బ్రాకెట్ లో పెడుతున్నాను. 6k ప్లస్ 6 ప్లస్ ఫైనల్ గా 11 బై 3. దట్ ఈస్ ఈక్వల్ టు k ప్లస్ 1 ఇంటూ ఒకసారి k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే k స్క్వేర్ ప్లస్ 1 అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 1 స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2ab 2 ఇంటూ k. చూడండి k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 1 అంటే ఏం రాయొచ్చు మనం k ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఈ బ్రాకెట్ లో ఉన్న ప్లేస్ లో k ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఈ రెండులో 6 కామన్ చేస్తున్నాను. k ప్లస్ 1 ప్లస్ 11 బై 3. చూడండి ఒకసారి ఈక్వేషన్ 1 లో RHS లో k ఉన్న ప్లేస్ లో k ప్లస్ 1 రావాలి. k ప్లస్ 1 k స్క్వేర్. సో k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 6k అని ఉంది. 6 ఆఫ్ k ప్లస్ 1 ప్లస్ 11 బై 3. సో s ఆఫ్ k ప్లస్ 1 is true. Hence finite mathematical induction is proved. Hi students, good morning. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.